తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు 95 న్యూస్ ఛానల్. ప్రతి వారంలాగా ఈ వారం మనల్ని కడుపు నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గలాటా గ్యాంగ్ అండ్ టీమ్. తగ్గేదేలే. నా పేరు అనుకున్నావు వాచ్మెన్ వాసు. ఈ పార్క్ లో ఎవరెవరు లవర్ ఉన్నారు వెనుగొట్టమే నాది. ఎందుకంటే నా లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది. అలా ఎవరిది లవ్ సక్సెస్ అవ్వకూడదని వాచ్మెన్ వేసా. సగం మంది పాలు నేనే వెనుగొట్టా. ఏ లవ్ కూడా సక్సెస్ కాకూడదని ఈ వాచ్మెన్ ఉద్యోగం చేస్తానా. తెలుసా ఇదే పార్క్ తెలుసా? శ్రీకాంత్ పార్క్. ఇప్పటి నుంచి ఏ జంట కలపను వెడగొట్టడమే నా లక్ష్యం. ఎంత దూరమైనా పోతా, ఎంతైనా స్టేషన్ కైనా పోతా. ఇక్కడ ఎవరు కలవకూడదు. చూద్దాం ఈరోజు ఎవరు వస్తారు పార్క్ కి. నా చేతిలో చెత్త. అన్న చెల్లి వచ్చాడు అమ్మ నా రాలేదా? ఏమనుకున్నావు? లవర్స్ కట్అవుట్ తీసుకొని కొన్ని నమ్మాలి. ఏం నమ్మాలి? నీ కట్అవుట్ దాని కట్అవుట్ ఉందిలే. లవర్సా? నా వెండి సార్. ఇద్దరు కళ్యాణ్ జ్యువెలర్స్ పోండి. కుదా పెడతారు ఎవరో ఒకరు. జాగ్రత్తగా ఉండండి నా దగ్గర. ఉంటాంలే. అది సరే, సర్లేండి. మీరెవరు సార్ అసలు? వాచ్మెన్ వాసు. లవర్స్ అంటే నాకు వాళ్ళ పేర్లు వింటేనే. నా లవర్ నన్ను ఆల్రెడీ వణికిస్తాను సార్. చలికి నువ్వు ఆల్రెడీ వడికిలా ఉన్నావు. సర్లేండి సార్, మీరు అలానే మేము ప్రేమించుకోవాలి. బంగారం నువ్వు మాట్లాడితే వినాలని ఉంది, నువ్వు వండి పెడితే తినాలని ఉంది. ఇక్కడ నుంచి మీరు పోకపోతే ఇతని తన్నాలు ఉంది. ఏంటి సార్ మీరు? వాచ్మెన్ వాసు అంటే నాకు నచ్చదు. జాగ్రత్త మాట్లాడుకోండి. ఇవన్నీ నాకు నచ్చవు. సర్లేండి సార్, మీరు వెళ్ళండి. సీక్రెట్ గా మాట్లాడుకుందాం మనం. బంగారం, సుమంగలి అంటే ఏంటి? నేను చెప్తా. సుమంగలి అంటే సుమంతో నన్ను గల్లు ఎదిరిగావే దాన్ని సుమంగలి అంటారు. నా బంగారం అలాంటిది కాదు. సో స్వీట్. నేను నువ్వు సుమతో తిరిగినావు కదరా. చెప్పకండి సార్, ఇది కొత్త లవ్ సార్. మోసం చేస్తావు సార్. ప్రపంచంలో ఎవరు మంచి వాళ్ళు లేదు సార్, కరువు అయిపోయారు. మీరాండి. నాకు లవ్ ఉంటే నచ్చదు. మళ్ళీ సెకండ్ ఎంతమంది చేసినట్టే పిల్లలు చెడిపోతారు. సైలెంట్ గా మీరు చేసుకుంటాం సార్. అదే లవ్ చేసుకుంటాం సార్. లవ్ నాకు నచ్చదంటే సైలెంట్ దూరం కూర్చోండి. సరే సార్. గట్టి మాట్లాడుకోండి. సరే సార్. ఇది ఇలాంటి కంఫర్టబుల్ వాచ్మెన్ ఉండాలి. కంఫర్ట్ కాదు, తేడా వస్తే చెప్తాను. సరే సార్. బంగారం, నాకు వాంతులు అవ్వాలంటే ఏం చేయాలి? అది నువ్వు చేసిన వంట నువ్వే తినాలి. వాంతులు అయితే ఏంది మన ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏంటి అసలు? వాచ్మెన్ వాసు లవర్స్ అంటే వణికిస్తా. మీరు చిన్న మాట్లాడుకుని పిల్లలు ఉన్నారు. సరే సార్, మెల్లిగా మాట్లాడు ప్లీజ్. సర్లే కానీ ఈ పార్క్ లో మనం కోగిలించుకుంటే ఎలా ఉంటుంది? మీరు కౌలించుకుంటారు. ఫేస్బుక్ లో సోషల్ మీడియా ఇద్దరు కలిసి చేసుకుంటారు. ఏమనుకుంటాను సైలెంట్ వచ్చి పోండి. సరే సార్. మీరు వెళ్ళండి. మకానికి
వార్డెన్ వాసు రే వాచ్మెన్ వాసు వణికిస్తా సైలెంట్ గా ఉండండి. సర్లేండి సార్, మెల్లగా మాట్లాడు ప్లీజ్. ఈ పాయింట్ చేస్తున్నది. చెప్పు. సర్లే బంగారం, నాకు కార్ కావాలి. కారా? ఫస్ట్ టైం వచ్చేసి బ్యాకారం చూసి కార్ అడిగినావు. ఈ బ్యాకార్ కార్ ఆడుంది, పట్టకారు ఉంది తిప్పుకునేదానికి. సార్ మీకెందుకు సార్? కాదురా, నిన్ను నమ్మొచ్చిందిరా. సార్ సైలెంట్ గా మాట్లాడుకోమని మీరే కదా సార్ చెప్పింది. సైలెంట్ లోనే ఏదో వైలెంట్ జరుగుతుంది, ఇక్కడ నాకు అర్థమైతుంది. అట్లాంటివి ఉండవు సార్, మీరు వెళ్ళండి. ఇది ఒక్క ఛాన్స్. ఛాన్స్ కాదు, గోవా సార్. భద్రం. ఓకే ప్లీజ్, నీకు దండం పెడతానే మెల్లిగా మాట్లాడు. ఇదే పార్కు సెక్యూరిటీ మనకు. ఓకే మాట్లాడు, చెప్పు. సర్లే కానీ ఇంట్లో దీపం వెలిగియాలని ఉంది. నాకు ఇంట్లో దీపం కాదు, ఈ చచ్చిపోతే తల కింద దీపం పెట్టేలాగా వస్తాను నువ్వు. ఏంటి సార్ ప్రతిసారి మీ ఇంట్రొడక్షన్ కాదు, ఏం మాట్లాడుకుంటే వినాలి నేను. అలా అడుగు. మీరు కలిసి ఉండేది నాకు నచ్చదు. మేం కలిసి ఉంటే మీకెందుకు నచ్చదు? లవ్ ఫెయిల్ అయిపోయింది. లవ్ ఫెయిల్ అయితే మా లవ్ సక్సెస్ అవుతుంది. అవ్వదురా, ఎంత నేను చూస్తా. ఏది లవ్? మీ ఏజ్ ఎంత? అన్నా చెల్లి లాగా ఉండరు ఇద్దరు. లవ్ అంటే లవ్. అది కూడా మీరే డిసైడ్ చేస్తారా? మీకు ఎట్ట లవ్ అనుకుంటా? అది ఐ లవ్ యూ. చెప్పు, అలా అడుగు. అంటే తల ఎగిరి తాజ్మహల్ దగ్గర పడుతుంది. సైలెంట్ గుంటు. ఓకే సార్, మెల్లిగా మాట్లాడుకుందాం. చెప్పు. బంగారం, ఒక అమ్మాయి ఎంతకాలం లవ్ చేస్తుంది? క్రెడిట్ కార్డు ఏటీఎం కార్డు అయిపోయింది వరకు కాలం పని చేస్తుందిరా. ఏంటి సార్, మాది అలాంటి లవ్ కాదు. పార్కుల మీదే మాది చాలా నిజమైన లవ్ సార్. అవును, నిజమైన లవ్. ఇట్స్ ప్యూర్. ప్యూర్. Yes. ఈ నిజమైన ప్యూర్ గురించి చెప్తాడు. మాది చాలా నిజమైన ప్రేమ అవును సార్. సార్, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ మకాన్ ఇంట్లో రైస్ ప్యాకెట్ లేదు, రెస్పెక్ట్ కావాలంట. సరే సార్, మీరు వెళ్ళండి. డిస్టర్బ్ చేస్తున్నాను మా ప్రైవసీని. మధ్యలో వస్తున్నాడు. బంగారం మన ప్రేమ 10 కాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఏం చేయాలి? అది 10 కాలాల పాటు 10 లంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? 10 లంగాలు కొనిచ్చు. అదేంటి సార్ అలా అన్నారు? 10 లంగా ఉంది కదా. అవును కదా. అది మంచి ప్రేమ అది. అవును సార్. ఇన్ని ఏం చేసి మోసం చేస్తాను మన అమ్మతో. అలా ఏం లేదు సార్. సార్ మీకు ఇందాకే చెప్పాను కదా. ఎంత మంది అలా ఏం లేదు సార్, చాలా మంచిగా. కొడుతున్నాడు బేబీ. తెలుస్తుంది ఉండు. పిల్లలు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా. సరే సార్, వెళ్ళండి. వెళ్ళిపోయాడు. సర్లే కానీ బంగారం, ఈ ప్రపంచంలో టాలెంటెడ్ పర్సన్స్ అంటే ఎవరు? ఎవరు కాదు ఈడేమ్మా. నిన్న నీకు తెలియకనే ఇంకొకటి వచ్చాడు. తెలియకనే ఇంకొకటి వచ్చాడు. ఎందుకంటే టాలెంట్ పర్సన్ ఆడ చూడండి. సార్ ఏం మాట్లాడుతున్నా సార్? సార్ అలా ఏం కాదు సార్, నాకు తెలుసు. అది సార్ మీరు ఎన్ని చెప్పినా నేను వినను. నాకు తెలుసు మా బంగారం అని. చెప్పనా
ఫస్ట్ చాలా మీరు చాలా అనండి చూస్తాను కట్టు కాకపోతుందా చూస్తా నువ్వు చెప్పాను బంగారం నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కడికి వెళ్తావు? వీడు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంత్ దగ్గర పోతాడు కాదా కాదా ఓ శాంతి స్వరూప్ దగ్గర పోతాడు ఎందుకు వస్తామయ్యా నాకు అర్థం కాదు. కరువులో ఉన్నావు ఎక్కడికైనా పోతారు నువ్వు మొక్కడికి ఇంటికి పోయాలండి నువ్వు ఎన్ని మొక్కలకు నాటినావు ఎన్ని పిల్లలైనా తెలియదు దాని కింద కానీ బంగారం మన లవ్ గురించి నువ్వేమైనా టెన్షన్ తీసుకుంటున్నావా? ఫస్ట్ టైం రా ఏంటి ఫస్ట్ టైం టెన్షన్ తీసుకుంటాను టెన్షన్ లేదా మీకు నీ మకానికి కూర్చున్నాడు మాది ఉండవు నీ మేకప్ లేకపోతే చూడలేము మేకప్ గురించి మనమే మాట్లాడుకోవాలి. ఎలా నువ్వు చెప్పన్నావు బంగారం నువ్వు నన్ను ఎప్పుడు మీట్ అవుతావు? ఈడ పక్కిన టాటీ లేనప్పుడు నీతో మీట్ అవుతాడు నువ్వు తెలుసు రెండు అకౌంట్లు ఉన్నాయి అడిగినా సార్ ఒక్కరోజు వస్తున్నావు చాలా మంది నువ్వు తీసుకొస్తున్నావు ఇలాంటి వాళ్ళు నాకు తెలుసు పిల్లకాయలు భయపడతారు సార్ వెనకాల ఎవరు లేరు వెనకాల ఇంతకు పిల్లకాయలు అన్నారు నీ పిల్లకాయలు ఉంటారేమో పుట్టి చెప్తా రే ఇప్పుడు కాదు మీకు అంత లాస్ట్ క్లైమాక్స్ ఉంటది మీ నాన్న ఎవరో కనుక్కోసారి బంగారం నువ్వు నాతో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతావు? అది ఎలా ఈ నేను చెప్తాను ఈయన ఫోన్ ఎప్పుడెప్పుడు చెక్ చేస్తామని భయంతో ఫీల్ అవుతా అంటాడు అంతే కదరా అదే నీ వాట్సాప్ లిస్ట్ చూస్తే మొత్తం బ్లాక్ లో ఉన్నాయరా సార్ మీరే హిట్ ఇస్తున్నారు సార్ అయినా నమ్మట్లేదు అక్కడ లవ్ సార్ అది ట్రూ లవ్ సార్ ట్రూ కాలర్ ట్రూ లవ్ కాదురా అదే మీ నాన్న నాకు తెలుసు పిలిపిస్తా ఓకేనా? మా నాన్నకి అంతా తెలుసు. ఏంది ఈడు ఇంకొకరితో తిరగదు తెలుసా అమ్మాయి నమ్మదు సేమ్ డైలాగ్ కొడుతుంది మళ్ళీ నేను నమ్మను సార్. మీ ప్రేమ నేను నమ్మను బంగారం లైఫ్ లో బెస్ట్ డేట్ అంటే ఏది? ఈ పుట్టిన డేటు అదేంటి? ఈయన వరస్ట్ డేట్ ఏదీ లేదు తెలుసా చాలా వచ్చాయి కదరా నీ డేట్ కరోనా వచ్చింది క్యాన్సర్ వచ్చింది ఎన్ని డేట్లో తెలుసు ఈ డేట్ December 2 బంగారం నువ్వు నన్ను రోజుకి ఎన్నిసార్లు తలుచుకుంటావు? నేనా ఈ తలుచుకుంటా అంటాడు నువ్వు ఎవరితో తిరుగుతా అంటావా కొత్త అకౌంట్ ఓపెన్ చేసి తలుచుకుంటా అంటాడు మీ ఇంట్రొడక్షన్ ఏంటి సార్? అగైన్ నేను మిమ్మల్ని విడగొట్టాలని వచ్చాను రా అర్థమవుతుంది. పార్క్ లో ఎవరు లవ్ చేసుకుని ఎడగొట్టే బాధ్యత నాది. మేము మాత్రం విడిపోము నువ్వు ఎంత ట్రై చేసినా నీ వల్ల కాదు వెళ్ళి చెట్లకి నీళ్ళు పోసుకో వద్దు క్లైమాక్స్ చూద్దాం రే పుట్టడా నొక్కేస్తా నొక్కుతూరులే కానీ వెళ్ళండి బంగారం నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరితో గడుపుతావు? పక్కింటి ఆంటీతో గడుపుతాను నీకెందుకు కరెక్టే కదా మరి దారుణంగా పక్కింటి ఆంటీతో గడిపా నీకెందుకు మీరు గడిపేదాన్ని మా ఆయనకు చెప్తారేంటండి? బంగారం మన పెళ్లి విషయంలో నీకు ఏదైనా భయాలు ఉన్నాయా? భయాలుగా దిండి ఉండడానికి ఎందుకు భయం అంటే ఈ లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయిని జనవరి 1 కి ఆ అమ్మాయి వచ్చి పెళ్లి ఆపుతుందని చెప్పి భయం వీనికి. సార్ ఎందుకు సార్ నా జీవితంలో ఏరి కోరి మరి రాయిలేస్తున్నారు? నీకు పెళ్ళి ఏం కదరా డబ్బులు ఇవ్వు చెప్పనివ్వు ఎట్రా నీకు నీ తన డబ్బులతో వచ్చాను సార్ మెట్రోలో. బంగారం నువ్వు చేసే జాబ్ లో నీకు సాటిస్ఫాక్షన్ ఉందా? వీడు చేసే జాబ్ వేరు ఇన్సాటిస్ఫాక్షన్ వేరు నువ్వు అడిగేది వేరు ఉంది కదరా నీకు. సార్
మీకు ఏం కావాలి సార్? సాటిస్ఫాక్షన్ మీకు ఫుల్ గా ఉంది కదా, మీకు కంఫర్టేగా. ఈ రోజు We have- మిమ్మల్ని నువ్వు విడదీస్తే తప్ప నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అర్థమైంది. అయితే మీకు సాటిస్ఫాక్షన్ లేదు సార్. దొరకదు సార్. దొరకదు. ఇద్దరు పెట్టేందుకు నాకు లేదురా. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.